హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ పేరు వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ ఎస్ఎస్సి ఫర్ యూనిటీ నెగిటివ్ ఎఫ్బి సిస్టమ్. ఎఫ్బి అంటే ఫేస్బుక్ కాదు, ఫీడ్బ్యాక్. సో ఎస్ఎస్సి అంటే స్టడీ స్టేట్ ఎర్రర్. సో అనాలిసిస్ ఆఫ్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, ఫేస్బుక్ కాదు ఫీడ్బ్యాక్ సిస్టమ్. సో ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనం ఏం చేస్తామనంటే రివిజన్ చేద్దాం. అంటే ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నామో దాని గురించి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకున్నాం? టైం డొమైన్ పారామీటర్స్ అంటే టైం డొమైన్ పారామీటర్స్ కానీ టైం డొమైన్ అనాలిసిస్ కానీ ఏం చూసినాం? మొత్తం ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ తీసుకొని అనాలిసిస్ చూసినాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఓన్లీ స్టెప్ రెస్పాన్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూసినాం? ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్కి స్టెప్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సి ఆఫ్ టీ ఈక్వల్స్ టు 1 మైనస్ e పవర్ మైనస్ టీ బై టూ యూ ఆఫ్ టీ ఉంది. సో దానికి గ్రాఫ్ గీస్తే అదే రెస్పాన్స్ గీస్తే ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పారామీటర్స్ ఏమేమి చూసినాం మనం ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్కి? డీలే టైం ఒకటి, రైస్ టైం ఒకటి, సెటిలింగ్ టైం ఒకటి. సెటిలింగ్ టైం మళ్ళీ 3 వేస్లో డివైడ్ చేసినాం. సో డీలే టైం ఎంత మనకి ఈ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్కి? 0.693 టౌ. రైస్ టైం ఎంత? 2.2 టౌ. సెటిలింగ్ టైం ఎంత? 3 టౌ, 4 టౌ, 5 టౌ. ఇది దేనికి 0% టాలరెన్స్ బ్యాండ్ కానీ ఎర్రర్ బ్యాండ్ కానీ. ఇది దేనికి 2% రాస్తాలండి. ఇది దేనికి 5%. ఈ మూడేంటివి? టాలరెన్స్ బ్యాండ్లు ఆర్ ఎర్రర్ బ్యాండ్స్ అనండి. సో ఇవి మనం ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ ఆర్డర్ సిస్టమ్కి వచ్చేసరికి ఏ సిస్టమ్ దేని గురించి? స్టెప్ రెస్పాన్స్. స్టెప్ రెస్పాన్స్లో మళ్ళీ పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ గురించి మాట్లాడినాం? అండర్ డాంప్డ్ సిస్టమ్, 0 జీటా 1. ఇటువంటి సిస్టమ్ యొక్క రెస్పాన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో దాని యొక్క ఫార్ములా ఏంటిది? సి ఆఫ్ టీ ఈక్వల్స్ టు 1 మైనస్ e పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా డిటీ ప్లస్ టీటా. రెస్పాన్స్కి ఇస్తే ఎట్లా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. సో స్టడీ స్టేట్ వాల్యూ సి ఆఫ్ ఇన్ఫినిటీతో డినోట్ చేసినాం, పీక్ వాల్యూని సి ఆఫ్ టీపీ, ఇనిషియల్ వాల్యూని సి ఆఫ్ 0. ఇక్కడ టైం డొమైన్ పారామీటర్స్ ఏమేమి చూసినామయ్యా అంటే డీలే టైం, రైస్ టైం, పీక్ టైం, సెటిలింగ్ టైం, నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్, టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్. ఇవి మనం మాట్లాడుకున్న పారామీటర్స్. వీటి ఫార్ములాస్ కూడా ఒకసారి చూద్దాం. సో ఏంటిదయ్యా? డీలే టైం ఫార్ములా 1+, ఇవన్నీ మీకు ఇంకా నోటెడ్ ఎట్లయితే నాకు గుర్తున్నాయో అట్లే మీరు కూడా ఇంకా గుర్తు పెట్టుకోవాలి. 1 + 0.7 జీటా డివైడెడ్ బై ఒమేగా ఎన్. టీఆర్ అంటే పై మైనస్ టీటా డివైడెడ్ బై ఒమేగా డి. టీపీ అంటే ఎన్ పై డివైడెడ్ బై ఒమేగా డి. ఏమి ఇవ్వకుంటే ఎన్ వాల్యూ ఏం తీసుకుంటాం? పీక్ టైంకి 1 తీసుకుంటాం. సో నెక్స్ట్ సెటిలింగ్ టైం సేమ్. ఏంటిది ఇక్కడ? 3 టౌ, 4 టౌ, 5 టౌ. ఇక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా అదే ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఏం చేసినాం? టౌ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై జీటా ఒమేగా ఎన్. పర్సెంటేజ్ ఆఫ్ మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఎంత? ఈ పవర్ మైనస్ జీటా పై డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ 100. పర్సెంటేజ్ లేకుండా జస్ట్ మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ అంటే ఈ పవర్ మైనస్ జీటా పై డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్కి ఫార్ములా ఏం చూసినాం? సో టీఎస్ డివైడెడ్ బై 2TP. నెక్స్ట్ టోటల్ టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఏం చూసినాం? 2π డివైడెడ్ బై ఒమేగా డి. సో ఇవి మనకేంటివి మొత్తం ఫార్ములాస్. నాకు ఈ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ చిన్న డౌట్ ఉంది, ఒకసారి చూడండి కరెక్ట్ కాదు. సో కరెక్టే రాసిన అనుకుంటున్నా. నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే సెటిలింగ్ టైం టీఎస్ డివైడెడ్ బై, ఓకే కరెక్టే, టీఎస్ డివైడెడ్ బై 2TP. సో ఇదంతా ఏంటిది? మనం జస్ట్ రివిజన్. లాస్ట్ వీడియోస్ ఏం మాట్లాడుకున్నాం దాని గురించి రివిజన్. ఇవి ఇప్పుడు ఫస్ట్ వీడియోనే ఇది చూసే వాళ్ళకి ఇది అసలు ఏం అర్థమైండదు, చైనీస్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. సో మొత్తం వీడియోస్ చూసిన తర్వాతే ఆర్డర్ ఫాలో అవుతూ నెక్స్ట్ ఈ వీడియోకి రండి, ఓకేనా? ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వెళ్దాం. సో ఇప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి బేసిక్లో ఆల్రెడీ చెప్పినా కానీ ఒకసారి మీరు మర్చిపోయి ఉంటారేమో, మళ్ళీ ఆ వీడియో చూడడం ఎందుకు, జస్ట్ సింపుల్గా ఇక్కడే చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం? ఫ్యాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ఫ్యాన్ ఇప్పుడు ఎందుకులే మీకు ఫ్యాన్ చెప్పి ఇంకా బోర్ కొట్టించింట. సింపుల్గా ఒక రెస్పాన్స్ తీసుకోండి. ఏంటిది? సరే ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ యొక్క స్టెప్ రెస్పాన్స్ తీసుకోండి అప్ప. ఇట్లా తీసుకున్నారనుకో, ఇది స్టడీ స్టేట్ వాల్యూ K అనుకోండి. ఇప్పుడు
మీరు ఇట్లా రెస్పాన్స్ గీసినప్పుడు మీకు వచ్చిన రెస్పాన్స్ ఇది, కానీ స్టడీ స్టేట్ ఇది. ఎప్పటికైనా సరే రెస్పాన్స్ అనేది ఐడియల్ కేసెస్లో, ఐడియల్ కాదు ప్రాక్టికల్ కేసెస్లో ఎప్పటికీ ఈ రెండు మీట్ అవ్వవు, అంటే ఎగ్జాక్ట్ స్టడీ స్టేట్కి రీచ్ అవ్వదు. ఎప్పటికీ సమ్ ఎర్రర్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఆ ఎర్రర్ని ఏమంటామరా అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అంటాము. స్టడీ స్టేట్ ఎర్రరే అని ఎందుకు అంటున్నామంటే మనం ఎర్రర్ క్యాల్కులేట్ చేయాలంటే ఏంది రిఫరెన్స్ మనకి ఇక్కడ స్టడీ స్టేట్కి రీచ్ అయిందా లేదా అని చూసుకుంటున్నాం. రీచ్ అవ్వలేదు, జస్ట్ కొంచెం ఎర్రర్ ఉంది అని చెప్పడానికి ఏది రిఫరెన్స్ మనకి స్టడీ స్టేటే కదా. సో స్టడీ స్టేట్ రిఫరెన్స్ తీసుకొని చెప్తున్నాం కాబట్టి ఈ ఎర్రర్ గురించి దాన్ని ఏమంటామయ్యా అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అంటాం. సపోజ్ ఇక్కడ ఏంటిది, నీకు ఒక స్టడీ స్టేట్ వాల్యూ అన్నావు. సో నీకు ఎర్రర్ అనేది ఎట్లా క్యాల్కులేట్ చేస్తావు నువ్వు, ఇక్కడ ఈ వాల్యూ ఎట్లా వస్తుంది నీకు స్టడీ స్టేట్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్టే కదా. ఇన్పుట్ని నేను R(t) అనుకుంటా, ఇదేంటిది మనకి C(t) అవుతుంది. సో ఎర్రర్ అనేది ఏమవుతుందయ్యా అంటే E(t) R(t) - C(t), R(t) - C(t). కానీ ఇది మనకి స్టడీ స్టేట్ ఎర్రరా అంటే కాదు. స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఎక్కడ మనకి టైం పీరియడ్ అనేది ఎక్కడ స్టడీ స్టేట్ అంటూనే ఇన్ఫినిటీ t అంటే t సో లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ E(t) ఏమైందయ్యా స్టడీ స్టేట్ ఎర్రర్ అయింది. అంతేనా? ఇది టైం డొమైన్లో మాట్లాడుకుంటున్నాం మనం. దీన్నే నేను ట్రాన్స్ఫార్మ్ డొమైన్లో మాట్లాడుకుంటే ఏమైతుంది, స్టడీ స్టేట్ ఎర్రర్ ఆఫ్ S లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ E(s) అవుతుంది. ఎట్లా రాసినా నేను ఇది డైరెక్ట్ లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీని మనం ఇదేంటిది ట్రాన్స్ఫార్మ్ డొమైన్లో రాసినప్పుడు ఎట్లా రాస్తాం, లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ E(s) రాస్తాం. ఏం థీరం ఇది, బేసిక్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లోనే మాట్లాడుకున్నాం, ఫైనల్ వాల్యూ థీరం. సో అందుకే ప్రతి ఒక్క వీడియో చూస్తే డౌట్స్ అనేవి రావు. సో స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏంటిదయా, లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ E(s). ఇప్పుడు ఒక సిస్టమ్ తీసుకోండి. ఎటువంటి సిస్టమ్ మనం తీసుకోవాల్సింది, ఇప్పుడు మనం దేనికి అనాలిసిస్ చేస్తున్నాం, స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ నెగిటివ్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్కి. సో అట్లాంటిదే సిస్టమ్ తీసుకోండి. G(s) ఫార్వర్డ్ పాత్ గెయిన్, నెగిటివ్ ఫీడ్బ్యాక్, యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇదేంటిదా, ఇన్పుట్ R(s) ట్రాన్స్ఫార్మ్ డొమైన్లో తీసుకుంటున్నా. ఇదేంటిది, అవుట్పుట్ C(s). ఇదొక టేక్ ఆఫ్ పాయింట్. ఇక్కడ ఎంత సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కాదా. సో ఇది మనకి ఏంటిది, యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఇది. దీనికి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ G(s). మీకు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తా ఆగండి. ఇప్పుడు ఏంటిదిరా అంటే ఇదే ఇట్లా కాకుండా నేను సిస్టమ్ ఈ విధంగా తీసుకున్నా అనుకోండి, ప్లస్ మైనస్ G(s), ఇక్కడ ఫీడ్బ్యాక్ వచ్చేసి H(s) తీసుకున్నా అనుకోండి, ఇది C(s), ఇది R(s). సో ఇట్లా తీసుకున్నప్పుడు దీనికి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది, G(s) అంటారు కదా, ఈ అన్నోళ్ళంతా తప్పు. సో దీనికి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిదా అంటే G(s) ఇంటూ H(s) ఇంటూ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ యూనిటీ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది G(s) వస్తుంది. లేనప్పుడు ఏదన్నా ఫీడ్బ్యాక్ H(s) కానీ వేరేది ఏమన్నా ఇస్తే అప్పుడు ఏమైతుంది, ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఆ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది. సింపుల్గా ఇట్లుంది అనుకోండి సిస్టమ్, దీనికి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత, ఓన్లీ G(s). సో ఇది జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇక్కడ చూసేసి ఏమంటారా అంటే ఓపెన్ లూప్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఇది మాత్రమే కాబట్టి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది G(s) అంటారు. కానీ తప్పు, ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఇక్కడ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఇక్కడ మాత్రం ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈ రెండింటి మల్టిప్లికేషన్, ఇక్కడ ఏముంది 1 ఉంది కాబట్టి G(s) ఇంటూ 1 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ G(s) అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందా, ఇది టేక్ ఆఫ్ పాయింట్ నుంచి ఇటు వచ్చే సిగ్నల్ ఏమైతుంది, C(s) అవుతుంది. ఈ అవుట్పుట్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఎందుకు కనెక్ట్ చేస్తాం, అవుట్పుట్ ని మళ్ళీ ఇన్పుట్ దగ్గరకు పంపించి చెక్ చేసుకోవడం కోసం. సో C(s) ఇట్లా వస్తుంది. సో ఇక్కడ సమ్ ఎర్రర్ ఫామ్ అవుతుంది నీకు. ఈ ఎర్రర్ ఏమైతుందిరా అంటే ఇటు నుంచి వెళ్ళే ఎర్రర్ E(s) R(s) మైనస్ C(s) అవుతుంది, R(s) మైనస్ C(s) అవుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ నీకు సిగ్నల్ ఏముంది, ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ లేదు. ఈ సిగ్నలే, ఈ టోటల్ సిగ్నల్ R(s) మైనస్ C(s) ఇక్కడికి వచ్చేస్తే ఈ సిగ్నల్ ఏమైంది నీకు, E(s) అయింది. ఇప్పుడు నీకు సిస్టమ్ ఏమైపోతుంది అంటే జాగ్రత్త వినండి, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సిస్టమ్ ఏమైపోతుంది నీకు, ఇన్పుట్ అనేది అప్పుడు ఏమైపోతుంది, R(s) అవ్వదు, E(s) అవుతుంది. సో
ఈ ఆఫ్ ఎస్, జీ ఆఫ్ ఎస్, సి ఆఫ్ ఎస్, ఈ విధంగా మారిపోతుంది సిస్టమ్ అనేది. సో నీకు దీని నుంచి జీ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తావా నువ్వు, సి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఈ ఆఫ్ ఎస్ రాస్తావు. దీని నుంచి సి ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏంటిది ఇది, జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్. ఇంతవరకు ఓకేనా. సి ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆర్ ఆఫ్ ఎస్, దీనికి ఏమైతుంది, ఒక క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కి సి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, జీ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, సి ఆఫ్ ఎస్ వాల్యూ జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్ వచ్చింది కదా. సపోజ్ ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఈ ఈక్వేషన్ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. జీ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అయింది. ఈ ఆఫ్ ఎస్ ని సబ్జెక్ట్ చేసుకుంటే ఈ ఆర్ ఆఫ్ ఎస్ ఇటు వెళ్ళిపోతే నీకు ఈ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఆర్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ వచ్చింది. ఇదేంటిది, జస్ట్ ఎర్రర్, నాట్ స్టడీ స్టేట్ ఎర్రర్. సో ఈ ఆఫ్ ఎస్ వాల్యూ వచ్చిందా. నీకు స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏంటిది, లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్. సో పెన్ మారుద్దాం. స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్. ఈ ఆఫ్ ఎస్ ఏమొచ్చింది నీకు, ఆర్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. ఇది స్టడీ స్టేట్ ఎర్రర్ యొక్క ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఫైనల్ గా స్టడీ స్టేట్ ఎర్రర్ యొక్క ఫార్ములా వచ్చేసి చూసినాం, లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. ఇప్పుడు మన పని ఏంటిదిరా అంటే, ఇన్పుట్ అనేది డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి సిస్టమ్ కి మనం స్టడీ స్టేట్ ఎర్రర్ గురించి స్టడీ చేద్దాం. సో ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ టీ కదా. అప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందా, 1 బై ఎస్. సో స్టడీ స్టేట్ ఎర్రర్ లో సబ్స్టిట్యూట్ చేయి. స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ అంటే 1 బై ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. ఎస్ క్యాన్సిల్ అయితే లిమిట్ ఎస్ టెన్స్ టు 0 1 బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. ఇది స్టడీ స్టేట్ ఎర్రర్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, నేను ఒక కోఎఫిషియంట్ ని డిఫైన్ చేస్తున్నా. అదేంటిదిరా అంటే కేపీ. కేపీ యొక్క ఫార్ములా ఏంటిదిరా అంటే లిమిట్ ఎస్ టెన్స్ టు 0 జీ ఆఫ్ ఎస్. వెరీ ఇంపార్టెంట్, చాలా చోట్ల యూజ్ అవుతుంది. కేపీ పేరు ఏంటిది, పొజిషనల్ ఎర్రర్ కోఎఫిషియంట్. సో కేపీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. అప్పుడు మనకి స్టడీ స్టేట్ ఎర్రర్ ఎట్లా మారిపోతుంది అంటే 1 డివైడెడ్ బై 1 ప్లస్ కేపీ. వెరీ ఇంపార్టెంట్. దేనికి స్టడీ స్టేట్ ఎర్రర్, ఓన్లీ ఫర్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ కి. యూనిట్ స్టెప్ ఇన్పుట్ మళ్ళీ ఇక్కడ ఏమైనా 2 ఉందనుకో, అప్పుడు నీకు స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమైతుంది, 2 డివైడెడ్ బై 1 ప్లస్ కేపీ అవుతుంది. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటిది, యూనిట్ ర్యాంప్ ఇన్పుట్. సో ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ యూ ఆఫ్ టీ. ఇంకా ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఇది మర్చిపోతుంది, 1 బై ఎస్ స్క్వేర్ ట్రాన్స్ఫార్మ్. సో స్టడీ స్టేట్ ఎర్రర్లో సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ 1 బై ఎస్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. అంతే కదా, ఎస్ క్యాన్సల్. ఇప్పుడు ఏమైతుంది, లిమిట్ ఎస్ టెన్స్ టు 0 1 బై ఎస్ మిగిలింది, ఇంకా ఎస్ ప్లస్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. ఇప్పుడు నేను ఇంకో కోఎఫిషియంట్ ని డిఫైన్ చేస్తున్నా, కేవీ. కేవీ ఈజ్ ఈక్వల్స్ టు ఏందా అంటే వెలాసిటీ ఎర్రర్ కోఎఫిషియంట్. దీని ఫార్ములా ఏంటిదిరా అంటే లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ లిమిట్ ఎస్ టెన్స్ టు 0 పెట్టినప్పుడు ఇది ఏమైపోతుందా ఈ టర్మ్ అంటే లిమిట్ ఎస్ టెన్స్ టు 0 1 బై ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ వచ్చేస్తుంది. ఎస్ ప్లస్ లో 0 పెట్టేస్తే ఇంకా మిగిలేదు ఏముంది, ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ కదా. ఈ ఎస్ లో నువ్వు 0 పెట్టకూడదు, ఎందుకంటే మనం జీ ఆఫ్ ఎస్ అనేది 1 బై ఎస్ ఉందని, 1 బై ఎస్ కూడా ఉండొచ్చు కదా జీ ఆఫ్ ఎస్. అప్పుడు ఎస్ క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలేది. నువ్వు డైరెక్ట్ గా 0 సబ్స్టిట్యూట్ చేసేసింటే నీకు 1 బై 0 వచ్చి ఇన్ఫినిటీ వచ్చేది. సో ఈ ఎస్ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేయవు, ఈ ఎస్ మీ దగ్గర మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తావు. అప్పుడు నీకు ఎట్లా వచ్చింది, లిమిట్ ఎస్ టెన్స్ టు 0 1 బై ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. కేవీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. దీన్ని ఏమంటామయ్యా అంటే వెలాసిటీ ఎర్రర్ కోఎఫిషియంట్.
ఈ పేర్లు గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకున్నా మనకి సింబల్స్ అండ్ వాటి యొక్క ఫార్ములాస్ గుర్తున్నారు. ఇప్పుడు నీకు స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమైపోతుందా, ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 1/kV. దేనికి, ర్యాంప్ ఇన్పుట్కి, యూనిట్ ర్యాంప్ ఇన్పుట్కి. నెక్స్ట్ యూనిట్ పారాబోలిక్ ఇన్పుట్, ఆర్ఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, 1/s³ అవుతుంది. అప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, లిమిట్ s టెన్స్ టు 0 ఏంది ఎస్ ఇంటూ ఆర్ఎఫ్ఎస్ అంటే 1/s³ డివైడెడ్ బై 1 + g(s). ఓకేనా. ఇప్పుడు ఏమైంది, లిమిట్ s టెన్స్ టు 0 1/s² ప్లస్ s² ఇంటూ g(s). s ప్లస్ లో 0 పెట్టేస్తే 0 + s² ఇంటూ g(s). ఈ s దగ్గర ఎందుకు పెట్టట్లేదు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. g(s) ఇస్ ఈక్వల్స్ టు 1/s² కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1/s² అయినప్పుడు నువ్వు s0 పెట్టేస్తే టోటల్ వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది. అలాంటి సందర్భాల్లో నువ్వు s0 సబ్స్టిట్యూట్ చేయడం తప్పైపోతుంది. కాబట్టి ఓన్లీ ఇక్కడ మాత్రమే s ఇస్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది మీకు ఈ పాయింట్ అర్థం కాకుంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అర్థమైంది అనుకుంటున్నా. లిమిట్ s టెన్స్ టు 0 1/s² ఇంటూ g(s) వచ్చింది స్టడీ స్టేట్ ఎర్రర్. ఇంకొక ఎర్రర్ కోఎఫిషియంట్ ని డిఫైన్ చేసుకుంటా. అదేంటిదిరా అంటే KA, యాక్సలరేషన్ ఎర్రర్ కోఎఫిషియంట్. ఇదేంటిది ఫార్ములా, లిమిట్ s టెన్స్ టు 0 s² ఇంటూ g(s). సో యాక్సలరేషన్ ఎర్రర్ కోఎఫిషియంట్. ఇప్పుడు ఏమైతుంది ఆయనకి, ఎర్రర్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు ఫర్ యూనిట్ పారాబోలిక్ ఏంటిది ఇన్పుట్కి 1/KA అవుతుంది. 1/KAనా, ఓకే 1/KA. సో ఇవి స్టడీ స్టేట్ ఎర్రర్స్ ఫర్ డిఫరెంట్ ఇన్పుట్స్. యూనిట్ స్టెప్ ఇన్పుట్కి ఏంది 1/1 + KP, యూనిట్ ర్యాంప్ ఇన్పుట్కి 1/kV. సో యూనిట్ పారాబోలిక్ ఇన్పుట్కి 1/KA. సో KP, KV, KA అనేవి ఫార్ములాస్ మీకు తెలుసు. లిమిట్ s టెన్స్ టు 0 g(s), లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ g(s), లిమిట్ s టెన్స్ టు 0 s² ఇంటూ g(s). ఇంకొక పాయింట్ ఏంటిదిరా ఇక్కడ అంటే, ఇప్పుడు చూడండి స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది వేటి మీద డిపెండ్ అవుతుంది, ఆర్ఎఫ్ఎస్ అండ్ g(s). సో స్టడీ స్టేట్ ని ఎట్లా రాయొచ్చు అంటే ఫంక్షన్ ఆఫ్ ఆర్ఎఫ్ఎస్ g(s) అని కూడా రాయొచ్చు. సో ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఆర్ఎఫ్ఎస్ అండ్ g(s) మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. సో ఇది స్టడీ స్టేట్ ఎర్రర్ గురించి. ఇంకా ఉంది, అయిపోలేదు వీడియో, ఎక్స్టెన్షన్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నా. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క జనరల్ ఫామ్ రాసిన, k ఇంటూ s + a1 ఇంటూ s ప్లస్ సో ఇట్లా సో ఆన్ డివైడెడ్ బై s + b1 ఇంటూ s + b2 ఇంటూ s + b3 అప్ టు సో ఆన్. సో ఈ విధంగా నేను ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నా. సో ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టైప్ అంటే ఏంటిది, మనకి నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజిన్ ఇన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇక్కడ పోల్స్ అట్ ఆరిజిన్ ఏమన్నా ఉన్నాయా, లేవు. సో s⁻0. సో ఈ టైప్ ఎంత ఈ సిస్టమ్కి, టైప్ 0 సిస్టమ్. సో టైప్ 0 సిస్టమ్ తీసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఈ సిస్టమ్కి డిఫరెంట్ ఇన్పుట్స్కి స్టడీ స్టేట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ u(t), సెకండ్ వచ్చేసి t ఇంటూ u(t), థర్డ్ వచ్చేసి ఏంటిది మనకి t²/2 ఇంటూ u(t). ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే టైప్ 0 సిస్టమ్ తీసుకున్నా కదా, టైప్ 0 సిస్టమ్ అంటే మీకు ఐడియా వచ్చింటుంది. u(tకి ఎర్రర్ ఏంటిది 1/1 + KP కదా. KP ఇస్ ఈక్వల్స్ టు ఎంత, లిమిట్ s టెన్స్ టు 0 g(s). సో g(s)లో s ఇస్ ఈక్వల్స్ టు 0 పెడితే ఏమవుతుంది, k ఇంటూ a1 ఇంటూ a2 ఇంటూ a3 డివైడెడ్ బై b1 ఇంటూ b2 ఇంటూ b3. సో మొత్తానికి ఏమొస్తుందా అంటే సమ్ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది, అంతే కదా. సో KP ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది, నీకు సమ్ కాన్స్టెంట్ వచ్చింది. సో అప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1/1 + కాన్స్టెంట్. సో దిస్ ఇస్ ఈక్వల్స్ టు మొత్తానికి ఏమొచ్చిందంటే సమ్ ఫైనైట్ వాల్యూ వచ్చింది. కంక్లూజన్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి, సో జాగ్రత్త వినండి. నెక్స్ట్ ఇదే టైప్ 0 సిస్టమ్కి ఇన్పుట్ వచ్చేసి ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చేసి స్టడీ స్టేట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. స్టడీ స్టేట్ ఎర్రర్ ఏంటిది 1/kV. KV ఇస్ ఈక్వల్స్ టు ఎంత, లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ g(s). సో s ఇంటూ g(s) చేస్తాను, నువ్వు s0 పెట్టేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. సో KV ఇస్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది 0. స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది 1/0 అంటే ఇన్ఫైనైట్.
నెక్స్ట్ పారాబోలిక్ ఇన్పుట్కి కూడా సేమ్. స్టడీ స్టేట్ ఎర్రర్ ఇజ్ ఈక్వల్స్ టు 1/KA. K is equals to ఏంటిది, లిమిట్ s tends to 0 s² ఇంటూ g ఆఫ్ s. సేమ్ s² అంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఇజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. K is equals to 0. స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమవుతుందా, 1/0 ఇన్ఫైనైట్ అవుతుంది. ఇది ఒక కేసు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇదే ఇన్పుట్ టైప్ 1 చేస్తా. g ఆఫ్ s ఇజ్ ఈక్వల్స్ టు K ఇంటూ s ప్లస్ a1 ఇంటూ s ప్లస్ a2 అప్ టు సో ఆన్ డివైడెడ్ బై టైప్ 1 చేస్తున్నా కాబట్టి s ఇంటూ s ప్లస్ కనిపిస్తున్నా s ప్లస్ b1 ఇంటూ s ప్లస్ b2 ఇంటూ అప్ టు సో ఆన్ చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తా, మళ్ళీ ఇవే ఇన్పుట్స్కి ఎర్రర్స్ కనుక్కుంటా. చూడండి, ఫస్ట్ మీరు 1 అని రాస్తానే యూనిట్ స్టెప్ ఇన్పుట్ అనుకోండి. ఏంది, ESS ఇజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ KP కదా. KP ఇజ్ ఈక్వల్స్ టు ఏందా, లిమిట్ s tends to 0 g ఆఫ్ s కదా. అంతేనా. s tends to 0 పెడతానే ఎనీథింగ్ బై 0 వచ్చేస్తుంది. ఎనీథింగ్ బై 0 ఇజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ ఇన్ఫినిటీ. సో ఈ KP ఏమొచ్చింది, ఇన్ఫినిటీ వస్తుంది. ESS ఇజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఇన్ఫినిటీ నథింగ్ బట్ ఇన్ఫినిటీ ఇజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ నేను ఏం క్యాల్కులేట్ చేస్తా, ఫర్ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ ESS ఇజ్ ఈక్వల్స్ టు 1/KV. ఇదేంటిది, KV ఇజ్ ఈక్వల్స్ టు లిమిట్ s tends to 0 s ఇంటూ g ఆఫ్ s. సో s ఇంటూ g ఆఫ్ s అంటే ఇక్కడ s పెడితే ss క్యాన్సిల్ అయిపోయి మొత్తం ఏమొస్తుంది, నీకు కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. KV ఇజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ వస్తుంది. సో ESS ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, నీకు 1/, కాన్స్టెంట్ అన్న సమ్ ఫైనైట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఏంటిది, ఇది ఇన్పుట్ ఏంటిది, పారాబోలిక్ ఇన్పుట్. అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ ఇజ్ ఈక్వల్స్ టు 1/KA. ఇప్పుడు నీకేమొస్తుంది, KA ఇజ్ ఈక్వల్స్ టు లిమిట్ s tends to 0 s² ఇంటూ g ఆఫ్ s. సో s² ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినామంటే ఒక s క్యాన్సిల్ అయ్యి 0 ఇంటూ ఎనీథింగ్ ఇజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. KA ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 0 వస్తుంది. స్టడీ స్టేట్ ఎర్రర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఇన్ఫైనైట్. ఇదే విధంగా మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ టైప్ 2 సిస్టమ్ తీసుకోండి. టైప్ 2 సిస్టమ్ అప్పుడు డైరెక్ట్గా రాసేస్తాను, సేమ్ ప్రొసీజర్ కాబట్టి టైప్ 2 సిస్టమ్కి మీరు వెరిఫై చేసుకోండి. ఏమొస్తుందంటే యూనిట్ స్టెప్ ఇన్పుట్కి స్టడీ స్టేట్ ఎర్రర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. సెకండ్ ర్యాంప్ ఇన్పుట్కి స్టడీ స్టేట్ ఎర్రర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. థర్డ్ ఏంటిది, పారాబోలిక్ ఇన్పుట్కి స్టడీ స్టేట్ ఎర్రర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత, ఫైనైట్ వాల్యూ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. సో ఇంతవరకు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఏం చేసినాం అనేది. ఇప్పుడు నేను ఈ ఓవరాల్ కాన్సెప్ట్ మాట్లాడుకున్న దాని మీద ఏం చెప్తారా అంటే, ఇదే ఒక కంక్లూజన్ లాగా ఓవర్వ్యూ ఇస్తా చూడండి. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనం మాట్లాడుకోవాల్సిన కంక్లూజన్స్ ఏంటివరా అంటే, టైప్ 0 సిస్టమ్కి స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఫైనైట్ వాల్యూ ఎక్కడొచ్చింది, టైప్ 0 సిస్టమ్కి యూనిట్ స్టెప్ ఇన్పుట్. సో టైప్ 0 సిస్టమ్కి KP అనేది ఏం డిఫైన్ చేస్తుందయ్యా అంటే, DC గెయిన్ డిఫైన్ చేస్తుంది. ఇంపార్టెంట్ కంక్లూజన్, KP ఈజ్ ఈక్వల్స్ టు DC గెయిన్. అలానే టైప్ 1 సిస్టమ్కి కాన్స్టెంట్ వాల్యూ ఎక్కడ వచ్చింది, మనకు ఫైనైట్ వాల్యూ KV దగ్గర వచ్చింది. సో టైప్ 1 సిస్టమ్కి టైప్ 1 సిస్టమ్ ఇక్కడ తీసుకున్నాం, ఓకే ఇక్కడ తీసుకోండి. టైప్ 1 సిస్టమ్కి ఏమవుతుందిరా అంటే, KV ఈజ్ ఈక్వల్స్ టు DC గెయిన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎట్లా అనేది కూడా నేను చెప్తా, ఆల్రెడీ కొంతమంది క్యాచ్ చేసి ఉంటారు, క్యాచ్ చేయని వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ టైప్ 2 సిస్టమ్కి KA అనేది DC గెయిన్. ఎట్లా చెప్తున్నా అంటే, ఇప్పుడు సపోజ్ 10/s ప్లస్ 2 10/s ఇంటూ s ప్లస్ 2 10/s ఇంటూ s ప్లస్ 2 అనుకోండి. సో ఇట్లా ఉన్నాయనుకోండి మనకి 3 టైప్స్ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్. సో డీసీ గెయిన్ ఎట్లా కనుక్కుంటావు నువ్వు, ఆల్రెడీ డీసీ గెయిన్ స్టార్టింగ్లోనే మనం చూసినప్పుడు డీసీ గెయిన్ ఫార్ములా ఏంటిది, లిమిట్ s tends to 0 s⁻p ఇంటూ ఇక్కడ ఏంటిది k ఇంటూ s ప్లస్ a ఇంటూ సో ఆన్ డివైడెడ్ బై s⁻p ఇంటూ s ప్లస్ b ఇంటూ అప్ టు సో ఆన్. ఇట్లా మాట్లాడుకున్నాం కదా మనం. s⁻p ఇప్పుడు సపోజ్ ఇక్కడ p వాల్యూ 0 ఉంటే ఇక్కడ 0 ఉండాలి,
పీ వాల్యూ 1 ఉంటే ఇక్కడ 1. సో స్టార్టింగ్ ఎవరన్నా వీడియోస్ చూడకుంటే ఆ వీడియోస్ చూసే తర్వాత చూడండి, చూసిన వాళ్ళకి ఐడియా వచ్చేసి ఉంటుంది. సో ఇక్కడ డీసీ గెయిన్ అంటే ఏం చేస్తావు నువ్వు, లిమిట్ s టెన్స్ టు 0 సింపుల్గా ఇక్కడ s పవర్ 0గా ఉంది కాబట్టి డైరెక్ట్గా లిమిట్ s టెన్స్ టు 0 g ఆఫ్ s పెట్టావు. సో 10 డివైడెడ్ బై 2 5 గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం చేస్తావు, లిమిట్ s టెన్స్ టు 0 s పవర్ p కదా, ఇక్కడ s పవర్ p అనేది s పవర్ 1 ఉంది. సో నువ్వు ఇంటూ s పవర్ p చేస్తావు. సో s పవర్ 1 ఇంటూ 10 డివైడెడ్ బై s పవర్ 1 ఇంటూ s ప్లస్ 2, ఇదేమవుతుంది 5 అవుతుంది. ఇక్కడ s స్క్వేర్ అనుకోండి, లిమిట్ s టెన్స్ టు 0 గెయిన్ డీసీ గెయిన్. ఇప్పుడు ఏం చేస్తావు, s పవర్ p వాల్యూ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి ఇంటూ s స్క్వేర్ ఇంటూ 10 డివైడెడ్ బై s స్క్వేర్ ఇంటూ s ప్లస్ 2 చేస్తాం. s స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 10/2 5 వచ్చింది. సో ఇట్లా మనం జస్ట్ డైరెక్ట్ డీసీ గెయిన్ అనుకున్నాం. ఇదేందయ్యా మనకి డైరెక్ట్గా ఏమొచ్చింది, కేపీనే కదా ఇక్కడ వచ్చింది. కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కావాలంటే కేపీ, ఇదేంటిది డైరెక్ట్గా టైప్ 0 సిస్టమ్. టైప్ 0 సిస్టమ్కి డీసీ గెయిన్ అంటే ఏమన్నాం, కేపీ అన్నాం. కేపీ ఎట్లా, లిమిట్ s టెన్స్ టు 0 g ఆఫ్ s కదా. సో అదే కదా ఇక్కడ చేసింది, లిమిట్ s టెన్స్ టు 0 g ఆఫ్ s చేసినాం కదా. నెక్స్ట్ ఇది టైప్ 1 సిస్టమ్. టైప్ 1 సిస్టమ్కి ఏమన్నాం, డీసీ గెయిన్ కేవీ అన్నాం. కేవీ అంటే లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ g ఆఫ్ s. అదే కదా ఇక్కడ చేసింది, లిమిట్ s టెన్స్ టు 0 s పవర్ 1 ఇంటూ g ఆఫ్ s చేసినాం. అర్థమవుతుందా, అక్కడ ఎందుకు రాసినామా. నెక్స్ట్ ఇదేంటిదా, టైప్ 2 సిస్టమ్. టైప్ 2 సిస్టమ్కి ఏమన్నాం, కేఏ అన్నాం. ఇది ఎందుకు, లిమిట్ s టెన్స్ టు 0 కేఏ అంటే s స్క్వేర్ ఇంటూ g ఆఫ్ s. సో దాన్ని మనం మొదటగా ఇట్లా రాసేసినాం. ఎగ్జాక్ట్గా డిఫైన్ చేసుకోవాలంటే టైప్ 0 సిస్టమ్కి డీసీ గెయిన్ కేపీ, టైప్ 1 సిస్టమ్కి కేవీ, టైప్ 2 సిస్టమ్కి కేఏ. సో ఇది ఒక కంక్లూజన్. ఇంకొక కంక్లూజన్ ఏంటిదిరా అంటే టైప్ ఇన్పుట్. ఎన్ని టైప్స్ మాట్లాడుకున్నాం మనం, టైప్ 0, టైప్ 1, టైప్ 2 మాట్లాడుకున్నాం. ఇన్పుట్స్ ఏంటివి, u ఆఫ్ t, దీనికి t ఇంటూ u ఆఫ్ t, దీనికి t స్క్వేర్ బై 2 ఇంటూ u ఆఫ్ t. ఇప్పుడు చూడండి ఈ యారోస్ ఎందుకు ఇంపార్టెంట్ కంక్లూజన్, గేట్లో క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. సో ఈ యారోస్ ఎందుకు గీస్తున్నా అనేది అంటే టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్కి ఈక్వల్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఏమొస్తుందయా అంటే ఫైనైట్ వాల్యూ వస్తుంది. సో టైప్ అనేది ఆర్డర్ ఆఫ్ సిస్టమ్కి ఈక్వల్ అయితే ఫైనైట్ వాల్యూ. 1 అనేది t ఇంటూ u ఆఫ్ t ఆర్డర్కి ఈక్వల్ కాబట్టి ఇది ఫైనైట్ వాల్యూ. నెక్స్ట్ 2 అనేది t స్క్వేర్ బై 2 ఇంటూ u ఆఫ్ t ఆర్డర్కి ఈక్వల్ కాబట్టి ఇది ఫైనైట్ వాల్యూ. సో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఫైనైట్ అవుతుంది. అదే టైప్ అనేది గ్రేటర్ దాన్ ఇన్పుట్ అయింది అనుకోండి, అట్లనే ఇంకో కేసు టైప్ అనేది లెస్ దాన్ ఇన్పుట్ అయింది అనుకోండి, స్టడీ స్టేట్ వాల్యూస్ ఏమవుతాయంటే ఈ టేబుల్ గుర్తు పెట్టేసుకోండి. ఇక్కడ స్టడీ స్టేట్ ఎర్రర్ వచ్చేసి 0 అవుతుంది టైప్ గ్రేటర్ దాన్ ఇన్పుట్. టైప్ అనేది లెస్ దాన్ ఇన్పుట్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ వచ్చేసి ఇదేంది, టైప్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ అయితే ఫైనైట్ వాల్యూ, టైప్ లెస్ దాన్ ఇన్పుట్ అయితే ఇన్ఫైనైట్. సో ఇది కూడా ఒక కంక్లూజన్. సో ఇది మొత్తం స్టడీ స్టేట్ ఎర్రర్, అనాలిసిస్ ఆఫ్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ నెగిటివ్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్. స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది అంత ఈజీ కాన్సెప్ట్ ఏం కాదు. సో మొత్తం అందుకోసమే నేను ఇంత వీడియో చేసిన. సో మొత్తం క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ లేకుంటే మళ్ళీ వీడియో చూడండి స్లోగా. అయినప్పటికీ మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. సో లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకొని వీడియో క్లోజ్ చేద్దాం. ఇప్పటికే మీ బ్రెయిన్స్ హీట్ అయిపోయింటాయి. సో ఏంటిదంటే చూడండి, టైప్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఫైనైట్, టైప్ గ్రేటర్ దాన్ ఇన్పుట్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది 0, టైప్ లెస్ దాన్ ఇన్పుట్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఇన్ఫినిటీ. ఇంకా ఈ కంక్లూజన్స్ అనేవి మనమేం డైరెక్ట్గా రాయలేదు, మరి డైరెక్ట్గా చెప్పేసినాడు అనుకున్నారు. అంతా ఏంటివి ఈ కంక్లూజన్స్ ఎట్లా రాసినాం, ఇక్కడ చూసుకొని ఇక్కడ మొత్తం డిస్కస్ చేసుకున్నదే. టైప్ 0 సిస్టమ్కి ఎక్కడ స్టడీ స్టేట్ ఎర్రర్ ఫైనైట్ యూనిట్ స్టెప్కి, టైప్ 1 సిస్టమ్కి ఎక్కడ ఫైనైట్, టైప్ 1 సిస్టమ్కి ఎక్కడ ఫైనైట్ ఏ ఇన్పుట్కి, ర్యాంప్ ఇన్పుట్కి, టైప్ 2 సిస్టమ్కి ఎక్కడ ఫైనైట్ పారాబోలిక్ ఇన్పుట్కి. ఆ కంక్లూజన్స్ నేను ఇక్కడ డైరెక్ట్గా రాసిన. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చూడండి, ఇదేంటిది
ఒక సిస్టమ్ ఇచ్చిండు 10/s/s+2 ఇట్లా ఇచ్చేసి ఇన్పుట్స్ స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కో అన్నాడు. ఇప్పుడు చూడండి ఇది ఏం సిస్టమ్ అయ్యా, టైప్ 1 సిస్టమ్. సో ఫస్ట్ ఇన్పుట్ ఏంటిది, దీని ఆర్డర్ ఎంత 0. సో టైప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇన్పుట్. సో టైప్ గ్రేటర్ దాన్ ఇన్పుట్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ ఏంటిది 0. నెక్స్ట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, దీని ఆర్డర్ ఎంత 1. సో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం స్టడీ స్టేట్ ఎర్రర్కి, ఏంటిది ర్యాంప్ ఇన్పుట్ కదా. ర్యాంప్ ఇన్పుట్ అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ ఏంటిది 1/kV. ఇక్కడ 1 రాయము 10 రాస్తాం, ఎందుకు 10తో యూనిట్ ర్యాంప్ ఇన్పుట్కి 1/kV. ఇక్కడ ఏదైనా కాన్స్టెంట్ ఉంటే ఆ కాన్స్టెంట్ రాసి 10/kV. kV ఎంత, లిమిట్ s → 0 s × g(s), అంతే కదా kV. సో s × g(s) అంటే 10/s/s+2. s 0 సబ్స్టిట్యూట్ చేస్తే 10/2. సో 5. స్టడీ స్టేట్ ఎర్రర్ ఎంత దీనికి 5. ఇప్పుడు చూడండి టైప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్. సో టైప్ అనేది గ్రేటర్ దాన్ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ కాబట్టి ఇప్పుడు ఏం రాసేస్తావు స్టడీ స్టేట్ డైరెక్ట్గా ఇన్ఫినిటీ. ఇది చూడండి ఇప్పుడు ఇది గమనించినట్లయితే ఇది ఎట్లుంది, ఇన్పుట్ అనేది 2 పార్ట్స్లో డివైడ్ అయింది, u(t) + t × u(t). సో ఫస్ట్ పార్ట్కి చూసుకున్నట్లయితే టైప్ అనేది గ్రేటర్ దాన్ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ కదా. సో టైప్ అనేది గ్రేటర్ దాన్ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ అయినప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ దీనికి ఎంత 0 ప్లస్ ఇక్కడ చూడండి టైప్ అనేది ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ కాబట్టి దీనికి స్టడీ స్టేట్ ఎర్రర్ ఎంత, kV = s → 0 s × g(s). సో స్టడీ స్టేట్ ఎర్రర్ ఎంత 1/kV. సో 1/kV అంటే ఇక్కడ 1/kV ఎందుకు రాసినాం, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది చూడండి 1 ఉంది. సో 1/kV. s × g(s) అంటే ఏమొస్తుందా, ఇది 10/1 10/0 + 2 అంటే 5 వస్తుంది, = 1/5 అంటే 0.2. స్టడీ స్టేట్ ఎర్రర్ ఎంత దీనికి 0.2. సో ఇలానే దీనికి చూసుకున్నట్లయితే దీనికి ఏంటివి ఇన్పుట్స్ u(t) + t² × u(t). ఇక్కడ ఏంటిది ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ వచ్చేసి 0 కాబట్టి టైప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ కాబట్టి దీనికి స్టడీ స్టేట్ ఎర్రర్ 0 ప్లస్ దీనికి టైప్ అనేది లెస్ దాన్ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ కాబట్టి దీనికి స్టడీ స్టేట్ ఎర్రర్ ఇన్ఫినిటీ. 0 + ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ. సో దీనికి ఎంత స్టడీ స్టేట్ ఎర్రర్ ఇన్ఫినిటీ. ఇది సో ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటా. స్టడీ స్టేట్ ఎర్రర్ ఎంత ఉందో చూసినారుగా. రేపు ఇంకా కొంచెం టఫ్ టాపిక్ ఏంటిదంటే స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్కి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, ఆ కామెంట్స్ చదివి నేను మళ్ళీ దానికి రిప్లై ఇస్తాను. నేను నా నంబర్ కూడా ఇచ్చిన, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ నంబర్కి కూడా మెసేజెస్ చేస్తే నేను ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఓకేనా? ఓకే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.